బెలనైటిస్ అంటే ఏంటి? బెలనోపాస్టైటిస్ అంటే ఏంటి? అసలు ఈ రెండిటికి డిఫరెన్స్ ఏందనేది తెలుసుకుందాం. సో, బెలనైటిస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మగవారికి షుగర్ అటాక్ అవుతుందో అప్పుడు అంగం యొక్క ముందునున్న చర్మం అనేది ఇన్‌ఫ్లమేషన్‌కి లోనవుతుంది. ఆ లోనవ్వడం వల్ల ఆ చర్మం మందంగా ఎలాస్టిసిటీ పోయి మందంగా తయారవ్వడము, వెనక్కి రాకపోవడము, గట్టిగా వెనక్కి అన్నప్పుడు క్రాక్స్ ఫార్మ్ అయిపోయి విపరీతమైన మంట, నొప్పి స్టార్ట్ అవుతుంది. ఈ మంట, నొప్పి ఉండే వరకు సడెన్‌గా వాళ్ళు అన్నీ ఆపేస్తారు. అంటే ఇంటర్‌కోర్స్ ఆపేస్తారు, వెనికరణం క్లీనింగ్ ఆపేస్తారు. అట్లా ఒక 1 వీక్ మంచి రెస్ట్ ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా హీల్ అయిపోతుంది. మళ్ళా 10 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోతుందన్నట్టు. సో, ఇట్లా వస్తూ పోతూ ఉంటుంది. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణము 99% షుగర్. ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయిందో ఆ షుగర్ పార్టికల్స్ స్కిన్‌ని అతుక్కోవడం వల్ల మనకు ఆ చర్మం అనేది పాడవుతుందన్నట్టు. సో, ఇట్లా పాడవడం అనేది ఒక ఫిజియోలాజికల్ కండిషన్, పాథలాజికల్ కండిషన్ అన్నట్టు. అంటే ఇందులో ఏమవుతుంది మనకు ఆ చర్మం పాడైపోవడం వల్ల మనం ఎన్ని క్రీమ్స్ రాసినా, ఆయింట్‌మెంట్స్ రాసినా, యాంటీబయాటిక్స్ ఏసుకున్న 10 రోజులు బావుంటుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. అంతేకాకుండా లోపల అతుక్కోవడం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ఈ స్కిన్ మీద ఉన్న ఇన్‌ఫ్లమేషను అంగానికి అంటే గ్లాండ్స్‌కి ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుందో అప్పుడు అసలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అంటే అదంతా ఎర్రగా అయిపోవడము, దురదలు పెట్టడము, ఫౌల్ స్మెల్ రావడము, వైట్ కలర్ డిశ్చార్జ్ రావడము, ఎర్రటి రెడ్ కలర్ స్పాట్స్ కనపడడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. దీన్నే బెలనోపాస్థైటిస్ అంటారు. అంటే ఈ బెలనైటిస్ నెగ్లెక్ట్ చేయడం వల్ల బెలనోపాస్థైటిస్ వస్తుంది. ఎప్పుడైతే బెలనోపాస్థైటిస్ ఉందో అక్కడ తేమ పెరగడం వల్ల ఆ చర్మము కింద ఉన్న భాగానికి గట్టిగా అతుక్కపోతుంది. అడేర్ అయిపోతుంది. ఒక్కోసారి అది తీయడానికి కూడా రాదు. సెపరేట్ చేయడానికి కూడా రాదు. అట్లాంటి కండిషన్‌ని మనం బెలనోపాస్థైటిస్ అంటాం. వన్స్ ఇట్లా బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ కన్వర్ట్ అయ్యాక మనం ఈ స్టేజ్‌లో కూడా నెగ్లెక్ట్ చేస్తే స్లోగా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నట్టు. సో, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏంటి? ఆ ముందలున్న చర్మం ఏదైతే ఇన్‌ఫ్లమేషన్‌కి లోనైందో దాన్ని తీసేయడం. ఆ చర్మాన్ని తీసేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ చర్మం ఉండదు కాబట్టి ఎటువంటి పార్టికల్స్ అటాక్ కావు, ఎటువంటి స్మెగ్మా ఫార్మ్ కాదు, ఎటువంటి వైట్ డిశ్చార్జ్ రాదు. ఆ ఏరియా డ్రై అయిపోతుంది కాబట్టి మాయిస్ట్ గానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం గానీ, అతుక్కోవడం గానీ ఉండదన్నట్టు. సో, దీన్ని మనము కేఎస్ఆర్ అనే ఒక బ్రాండెడ్ స్టేప్లర్‌తో చేస్తాం. ఇది వెరీ ప్రీమియం స్టాప్లర్స్. ఇవి మనకు మిగతా ప్లేసెస్ ఎక్కడ దొరకవు. ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో మన పేటెంటెడ్ రైట్స్ స్టాప్లర్స్ అన్నట్టు. దీనిలో ఏందంటే మనకు జస్ట్ 10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మనం హాఫ్ అన్ అవర్ డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ గానీ, బ్లీడింగ్ గానీ, బెడ్ రెస్ట్ గానీ, పథ్యం గానీ ఏది అవసరం పడదు. ఇది జస్ట్ 10-12 రోజుల్లో పిన్స్ ఆటోమేటిక్‌గా పడిపోతాయి. అంతేకాకుండా మనం యథావిధిగా అన్ని పనులు చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ 2 విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి 10-15 రోజుల వరకు ఎరెక్షన్స్ అవ్వకుండా చూసుకోవాలి. అండ్ 1 మంత్ వరకు ఇంటర్‌కోర్స్ అనేది చేయకూడదు. సో, ఎవరికైనా షుగర్ అటాక్ అయ్యి ఇట్లాంటి సింప్టమ్స్ ఉంటే దగ్గరలో ఉన్న సెంటర్స్‌లో గానీ, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌కి రండి. ఇక్కడ మనం కేఎస్ఆర్ స్టాప్లర్ సర్కంసిషన్‌తో మనం పర్మనెంట్‌గా మనం ఆ స్కిన్‌ని తీసేయడం వల్ల సొల్యూషన్ అనేది దొరుకుతుంది. థాంక్ యూ వెరీ మచ్.